అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తాము మేం చేస్తున్న మంచి పనులను విమర్శిస్తూ నిత్యం బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఉద్యోగులు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్ఓసీలు ఏడాదికి 480 కోట్లు ఇస్తే ప్రస్తుతం ఒక సంవత్సరంలోనే తమ ప్రభుత్వం అంతకు రెట్టింపు లబ్ధిదారులకు ఇచ్చామని వెల్లడించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మేం చేస్తున్న మంచి పనులను విమర్శిస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని, నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీలుగా ఇరువురు వ్యవహరించాలని హితవు పలికారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఉద్యోగులు భారీగా పాల్గొన్నారు.